ఆటో డ్రైవర్లందరికీ ఒక గొప్ప శుభవార్త. అదేంటంటే ఈ దసరాకి ప్రభుత్వం అందరికీ ఆటోకి డబ్బులేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఆటో డ్రైవర్లందరూ కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటికే మనకు ఫ్రీ బస్సులు వచ్చి కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. అయితే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి మీరు ఒకవేళ అర్హులైతే లైసెన్సు బండి కాగితాలు అన్నీ ఉన్నట్లయితే ఖచ్చితంగా లైసెన్సు బండి కాగితాలు అన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం మీకు కొంత అమౌంట్ అయితే ఇస్తుంది. అది ఆటో డ్రైవర్లకి. ఒకవేళ మీ ఆటో డ్రైవర్లు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒకసారి ప్రయత్నించండి. ఎందుకంటే ఒకవేళ 15,000 పడింది అనుకో, చాలా గొప్ప విషయమే. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే దసరా దగ్గరలో వచ్చేసింది కాబట్టి టైం లేదు. ఒకవేళ ఈరోజు అందరికీ షేర్ చేస్తున్నాను, మీకు షేర్ చేసినా సరే మీరు ఏ రోజులు షేర్ చేయండి. ప్రతి డ్రైవర్కి ఖచ్చితంగా డబ్బులు పడతాయని చెప్పి ప్రభుత్వం మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మనంతగా మనం ఖచ్చితంగా మనం వీడియో పెడుతున్నాం. అయితే చెప్పాను కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావంటున్నారు. మనం చాలా కష్టపడుతున్నాం, ఎందుకంటే ప్రతి ఒక్కరిని గమ్యాన్ని చేరుస్తున్నాం. అయితే అందరికీ పథకాలు ఇచ్చినట్టు కూడా ఆటో డ్రైవర్లు కూడా ఆ పథకం ఇస్తామని చెప్పారు కాబట్టి మనం వీడియో పెడుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్సు మొత్తం బండి కాగితాలు మీ పేరును ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సపోజ్ మీకు ఒకవేళ ఆటో షెడ్లో ఉన్నా సరే మీరు కొంచెం విసిగి వేసారిపోవద్దు. ఖచ్చితంగా మీరు ఆ కాగితాలు తీసుకుని మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళండి. మీ ఏలు ముద్ర వేసుకుంటారు. నిర్లక్ష్యం అయితే చేయొద్దు. ఒకవేళ పొరపాటుని మీకు ఒకవేళ బాగా లేకపోయినా సరే ఏదో ఒకలాగా వెళ్ళి మీరు చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఎందుకంటే ఎవరు డబ్బులు కూడా మనకి వేయట్లేదు అంటే ఇది మా ప్రభుత్వం కాదు, ఇలాంటివన్నీ ఏమొద్దు. ఎందుకంటే డ్రైవర్ల కోసం నేను వీడియో పెడుతున్నాను. ఏ డ్రైవర్ అయినా సరే, లారీ డ్రైవర్ అయినా ఏ డ్రైవర్ అయినా సరే, మీరు ఖచ్చితంగా వీడియో చూసినట్లయితే మీ వంతు మీరు ముందుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పటికే చెప్తున్నాను కదా, చాలా కుటుంబాలు, లక్షల కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. ఏదో మన ఖర్చులకి ఏ బండి ఎఫ్సీకో లేకపోతే ఏదో ఒక దానికి పనిచేస్తాయి. కాబట్టి ఆ డబ్బులు మీకు వీలైనంత వరకు మీరు వెళ్ళి సచివాలయాలు ఉంటే అక్కడికి వెళ్ళి కాగితాలు ఇవ్వండి. ఆల్రెడీ పాత వారు ఉన్నా కానీ మళ్ళీ చేయించుకోండి. ఒకవేళ కొత్త వారు ఎవరైనా బండి మీ పేరు ఉన్నట్టయితే, బండి కాగితాలు మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియో మీకు పనిచేస్తుంది. ఒకవేళ మీ దగ్గరికి వీడియో మీ వాట్సాప్లో అయినా దేంట్లో అయినా ఒకవేళ వీడియో వస్తే ఎవరైనా డ్రైవర్లు మీకు తెలుసున్నా తెలియకపోయినా వీళ్ళకి షేర్ చేయండి. లేదంటే మీ ఫోన్ స్టేటస్లోనే పెట్టుకోండి. ఏ విధంగా అయినా సరే దసరా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఈరోజు 30 ఇంకో 2 రోజులు ఏమైనా ఉంటుంది. ఈ లోపల ఏమైనా న్యాయం జరిగితే జరగవచ్చు. ఈ వీడియో మీ దగ్గరకు వచ్చినట్లయితే ఖచ్చితంగా పెద్ద మనసుతో డ్రైవర్లు పడుతున్న బాధలు, డ్రైవర్లు పడుతున్న కష్టాలు మీకు తెలిసినట్లయితే మీరు ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తారని చెప్పేసి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర కెమెరాలు లేవు, ఎలా వీడియోలు తెలీదు, ఎలా పోస్ట్ చేయాలో కూడా తెలియదు. తెలిసి తెలియనట్టుగా మనమైతే కొంచెం చేస్తున్నాం. అయితే మళ్ళీ ఇంకొక మాట, ఎవరైనా డ్రైవర్లన్నా ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. మీ ఇబ్బందుల కోసం. అంటే చాలామంది నేను చూస్తున్నాను చెప్పుకోలేని స్థితి. డ్రైవర్లు అంటే నీతి నిజాయితీలతో ఉన్నవాళ్ళు డ్రైవర్లే, కానీ కష్టాలు కూడా డ్రైవర్లకు ఉంటాయి. మీకు ఎవరికైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా నాకు పర్సనల్గా ఫోన్ చేయండి, నేను వస్తాను. ఎవరైనా కొంతమందిని కలుపుకొని కూడా మీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడు ఉంటా. చెప్పాను, ఎవరికైనా లేని వారికి భీము, అలాగే ఏమైనా ఇంట్లో వస్తువులు కావాలన్నా కానీ ఏదో ఒక నెలకి సరిపడగా మనం వస్తువులు తెస్తాం. మన వీడియో చూసినట్లయితే అనేకులు షేర్ చేయండి. అందరికీ నమస్కారం. ఖచ్చితంగా దసరా లోపు మాత్రం మీరు కాగితాలు అయితే సచివాలయానికి ఇవ్వండి.